Hello everyone, welcome to RK tutorial. Friends, APPSC Group 2 notification కు సంబంధించి యాజ్ పర్ ద న్యూ సిలబస్ ప్రకారము మరి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని మనము మన ఛానల్లో చూస్తున్నాము ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో. ఓకేనా? మరి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను, అందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. కొంతమంది అభ్యర్థులు మరి మాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. మీరు సింపుల్గా rktutorial.edu.com వెబ్సైట్లో విజిట్ అవ్వండి, అన్నీ కూడా ఉంటాయి. లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100% పీడిఎఫ్ లింక్ ఇస్తున్నానండి. ఓకేనా? కొంతమందికి మరి టెక్నికల్ ఇష్యూ వల్లనో ఏమో ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో ఒక్కసారి రీఫ్రెష్ చేసి మళ్ళీ చూడండి, అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో అంతేకాకుండా మన టెస్ట్ సిరీస్లో 99 రూపీస్కే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ టెస్ట్ సిరీస్ 1 ఇయర్కి అందజేస్తున్నాం కదండి. అది ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఆ టెస్ట్ సిరీస్ నుంచే మీకు ప్రతిరోజు మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నాను, అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. సో మాకు టైం అంతా వేస్ట్ అనుకునేవారు అక్కడ నుంచి డైరెక్ట్ 99 రూపీస్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే? హలో ఆల్, మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సుల పైన మరి 6 months వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందజేయడము జరుగుతుంది. ఓకేనా? ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి, డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోమ్, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. సో గైస్, ఈరోజు ఏపీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా భారతదేశ జాగ్రఫీ, ఓకేనా, భారతదేశ భూగోళ శాస్త్రము అనేటువంటి టాపిక్ పైన మనం క్వశ్చన్ చూద్దాం. ఓకే? సో ముందుగా ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది ప్రకటనలో సరైనది కాదు ఏది? ఏది సరైనది కాదు? భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత నూనె గింజలు మరియు కూరగాయ నూనెను ఉత్పత్తి చేసేటువంటి దేశం. భారతదేశంలో నాట అత్యధికంగా నూనె గింజలు మరియు కూరగాయల నూనెను ఉత్పత్తి చేసేటువంటి దేశం. ఓకే? నెక్స్ట్, భారతదేశము ప్రపంచంలో 2వ అతిపెద్ద జనపనార వస్తువుల ఎగుమతిదారు. ఆప్షన్ సి. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు. నెక్స్ట్, ప్రపంచంలో 3 చక్రాల మోటార్ వాహనాల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరి సరికానిది ఏంటండి? మరి తప్పుగా ఉన్నది ఆప్షన్ బి అండి. భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారు అండి కాదు, చైనా మొదటి స్థానంలో ఉంటుంది. మరి నూనె గింజల ఉత్పత్తిలో, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశము ప్రపంచంలో 2వ అతిపెద్ద జనపనార వస్తువుల ఎగుమతిదారు. ఓకే? నెక్స్ట్, ప్రపంచంలో 3 చక్రాల వాహనాలు అంటే ఆటో రిక్షాలండి ఉత్పత్తిలో భారతదేశమే 2వ స్థానంలో ఉందండి, చైనా టాప్లో ఉంటుంది. ఓకే? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశం పత్తి యొక్క అసలు నిలయము. భారతదేశంలోనే పత్తి అనేది స్టార్ట్ కావడం జరిగింది. హైబ్రిడ్ పత్తి రకాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొదటి దేశం భారతదేశం. ఇది ఉత్పత్తిని పెంచుతుంది. మరి పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ సి 1 మరియు 2 కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. పత్తిని మన
సింధు నాగరికత కాలంలోనే ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హైబ్రిడ్ పత్తి రకాన్ని అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొదటి దేశం కూడా భారతదేశమే. బీటీ పత్తి అంటాం కదండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. పండ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పొగాకు ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మరి పై వాటిలో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్స్ 1 మరియు 2 కూడా సరైనవి. చూద్దాం. పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాప్లో ఉంది మన దేశము. పొగాకు ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉందండి. ఓకే, క్యూబా టాప్లో ఉంటుంది ఐ థింక్. సో తర్వాత భారతదేశమే 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ముర్రా జాతి అనున్నది దేనికి సంబంధించింది? ముర్రా జాతి ఏంటండి? పంది, గేదె, గొర్రెలు, మేక. ఆన్సర్ ఆప్షన్ బి, గేదె జాతికి చెందినటువంటిదండి. చాలా ఎక్కువ శాతము పాలనిచ్చేటువంటి ముర్రా జాతి గేదె. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. జంతువు అతిపెద్ద సంఖ్య గల రాష్ట్రం. పశువులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? మేకలు, గొర్రెలు, గేదెలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్స్ అండి. ముందుగా పశువులు అండి ఎక్కడ ప్రసిద్ధి? ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్లో పశువులకు చాలా చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ ఆప్షన్ బి అండి, మేకలు. మేకలు ఎక్కడ ప్రసిద్ధి అంటే ఆప్షన్ 4 రాజస్థాన్లో ప్రసిద్ధి. గొర్రెలు ఎక్కడు అంటే ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి. నెక్స్ట్ గేదెలు ఎక్కడ అంటే ఆప్షన్ 1 అండి, పంజాబ్లో ప్రసిద్ధిగా మనము చెప్పుకోవచ్చు. పశువులు ఉత్తరప్రదేశ్, మేకలు రాజస్థాన్, నెక్స్ట్ గొర్రెలు ఆంధ్రప్రదేశ్, గేదెలు పంజాబ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేల సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఈ క్రింది వాటిలో సరైన పంట యొక్క భ్రమణ క్రమం ఏది? అంటే నేల యొక్క సంతానోత్పత్తి అంటే ఏంటండి? నేల ఒక పంట వేసిన తర్వాత మరొక పంటకు సారవంతంగా తయారవడమే నేల సంతానోత్పత్తి అంటారు. ఓకేనా. ఒక పంట తీయగానే పంటలన్నీ కూడా నిస్సారమైపోతాయండి. ఓకేనా. మళ్ళీ దాంట్లో ఎరువులు వేయాలి, అన్నీ వేయాలి. కానీ ఒక పంట తీసిన తర్వాత మళ్ళీ ఆ పంట పూర్తి పంట వేయడానికి సిద్ధంగా ఉండేదాన్ని సంతానోత్పత్తి అంటాము. మరి ఏ పంట యొక్క భ్రమణ క్రమం అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్స్ అండి, బార్లీ, బఠానీ, గోధుమలు, బంగాళాదుంప. సో ఇవన్నీ కూడా మరి భ్రమణ క్రమంగా వీటిని అయితే చెప్పుకోవచ్చండి. ఈ పంటల ద్వారా సంతానోత్పత్తి పెరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధిక దిగుబడినిచ్చే 3 ప్రధాన తృణధాన్య రకాలు తగ్గుతున్న క్రమము పేర్కొనండి. తృణధాన్యాలు, మిల్లెట్స్. ఆప్షన్స్ అండి, వరి, గోధుమ మరియు ముతక తృణధాన్యాలు. 3 ప్రధాన తృణధాన్య రకాలు తగ్గుతున్న క్రమాన్ని గమనించండి అని చెప్పేసి అన్నారు. ఇంపార్టెంట్ అండి, వరి, గోధుమ మరియు ముతక తృణధాన్యాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. పంటలు అత్యధిక దిగుబడి ఉన్న రాష్ట్రము. బార్లీ, వేరుశనగ, రాగి, బియ్యము. ఎక్కడండి మరి ఇవి అత్యధిక దిగుబడి ఎక్కడ జరుగుతుంది? చూద్దాం 1 by 1. బార్లీ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా పండుతుంది. వేరుశనగ గుజరాత్, రాగి కర్ణాటక, బియ్యం పశ్చిమ బెంగాల్. వరి ఉత్పత్తిలో పశ్చిమ బెంగాలే టాప్లో ఉంటుందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. కొన్ని రకాల పంటలు, అవి ఎంత వర్షపాతం అనేవి ఆ పంటలకు అవసరము అనేది క్వశ్చన్. ఓకేనా. బియ్యంకి ఎంత వర్షపాతం ఉండాలి? గోధుమలకి, రాగి, బజ్రాకి. ఓకే, 1 by 1 మనం క్లియర్గా చూద్దాము. ఏ పంటకి ఎక్కువ వర్షపాతం అనేది అవసరము చూద్దాం. ముందుగా బియ్యం అంటే వరి పంటకి ఎంత ఉండాలంటే 50 నుంచి 75 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. నెక్స్ట్ గోధుమలకి మొదటిది ఆప్షన్ 1 అండి, 100 నుంచి 150 సెంటీమీటర్లు ఉండాలి వరి పంటకి, అంటే బియ్యం. గోధుమలకి 50 నుంచి 75 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. రాగికి 50 నుంచి 100 సెంటీమీటర్లు ఉండాలి. బజ్రాకి 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే అవి సమృద్ధిగా దిగుబడిని ఇవ్వగలుగుతాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి. పంటలు భౌగోళిక పరిస్థితులు అంటే పంటలు ఎలాంటి భౌగోళికపరమైన పరిస్థితులలో ఇవి పెరుగుతాయి అనేటువంటిది క్వశ్చన్. ముందుగా బార్లీ, వరి, తృణధాన్యాలు, టీ. చూద్దామండి 1 by 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ముందుగా బార్లీ అండి. బార్లీ ఏంటి? పేద నేలతో కూడిన చల్లని వాతావరణము. ఓకే, పేద నేలతో కూడిన చల్లని వాతావరణము. ఓకే, తేమ నేలతో కూడినటువంటి చాలా చల్లని వాతావరణంలో ఇవి పెరుగుతాయి, బార్లీ. నెక్స్ట్ వరి ఏంటండి? ధనిక నేలతో కూడిన వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో, రిచ్ సాయిల్. పూర్ సాయిల్, రిచ్ సాయిల్ అంటారండి. అంటే మంచి ఆ సాయిల్లో ఏముండాలండి? ఏమంటారు వీటిని? లవణీయత కావచ్చు, అంతేకాకుండా ఖనిజ లవణాలు కావచ్చు ఎక్కువగా ఉండాలండి. దాన్ని మనం ధనిక నేలలు అంటారు. వాటిని ధనిక నేలలతో కూడిన వేడి మరియు తేమ కూడిన వాతావరణము ఎక్కువ ఉండాలి అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా. మరి నెక్స్ట్ వన్ చూసినట్లయితే తృణధాన్యాలు పేలవమైన నేలతో వేడి మరియు పొడి వాతావరణం ఉండాలి. చవుడు నేలలు అంటారు కదా, సో వాటి కిందకు వస్తాయి. నెక్స్ట్ తృణధాన్యాలు టీ ఎత్తైన ప్రదేశాల్లో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం. అందుకే మనము ఈ టీ తోటలు, టీ ఎస్టేట్స్ ఎక్కడ ఉంటాయండి? సో ఎత్తైన ప్రదేశాలలో ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇలాంటి వాతావరణ పరిస్థితులకు ఎక్కువగా ఈ పంటలు అనుకూలంగా ఉంటాయి, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని సరిపోల్చండి. పత్తి, ఫ్లాక్స్, షుగర్ బైట్, నెక్స్ట్ జనపనార. సో మరి వీటికి ఎంత వర్షపాతం అనేది అవసరం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనా. ఇవి వాణిజ్య పంటలు అండి కంప్లీట్గా. ఓకేనా. ఇంతకుముందు పైన చూసినవి ఆహార పంటలు, ఇవి వాణిజ్య పంటలు. 3 రకాలు ఉంటాయండి. వాణిజ్య పంటలు ఉంటాయి, ఆహార పంటలు ఉంటాయి, తోట పంటలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు చూసేది మనకు వాణిజ్య పంటలు. ఈ వాణిజ్య పంటలకి ఎంత శాతము వర్షపాతము, ఉష్ణోగ్రత అనేది ఉండాలి? ఓకేనా. సో 1 by 1 క్లియర్గా చూద్దామండి. ముందుగా పత్తి చూసినట్లయితే పత్తికి ఎలాంటి వాతావరణము, వర్షపాతం కావాలంటే 500 నుంచి 1000 మిల్లీమీటర్ల వర్షపాతము మరియు ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. ఓకేనా. ఇది పత్తికి. మరి ఫ్లాక్స్కి ఎంత ఉండాలి అంటే వర్షపాతము 600 నుంచి 500 మిల్లీమీటర్లు, ఉష్ణోగ్రత 5 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ షుగర్ బీట్ కనుక చూసినట్లయితే వర్షపాతం 500, ఆప్షన్ 5 అండి. వర్షపాతం 500 నుంచి 600 మిల్లీమీటర్లు, ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. మరి జనపనార చూసినట్లయితే ఆప్షన్ 2 అండి. 1500 నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతము మరియు ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అయితే ఉంటే సరిపోతుంది. ఇవి ప్రధాన వాణిజ్య పంటలండి మన దేశంలో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సహజ రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రము ఏంటండి? ఆప్షన్ సి అండి. సహజ రబ్బరును ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రము కేరళ అండి. ఇక్కడ తప్పుబడింది, ఆప్షన్ బి అని పడింది. బట్ కేరళ రబ్బరు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండేటువంటిది ఏంటిదండి? కేరళ. ప్రపంచంలో అయితే ఇండోనేషియాలో ఎక్కువగా మరి రబ్బర్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. భారతదేశంలో ఏంటండి? కేరళ. ఓకేనా. సో రబ్బర్ ఎస్టేట్ అండ్ కాఫీ ఎస్టేట్స్ చాలా ఉంటాయండి కేరళలో. ఓకే, గమనించాలి. నెక్స్ట్ క్రింది ప్రకటనలలో ఏది ట్రాన్స్ హ్యూమన్ అనే పదాన్ని సరిగ్గా నిర్వచిస్తుంది? ట్రాన్స్ హ్యూమన్ అంటే ఏంటండి మరి దీనికి అర్థము? ఆన్సర్ ఆప్షన్ డి. పర్వతాల పైకి క్రిందకి వారి జంతువులతో ప్రజల కాలానుగుణ వలసలండి. ఒక కొండ ప్రాంతంలో లేదా పర్వత ప్రాంతంలో పైకి వెళ్ళడము, మళ్ళీ కిందికి రావడం, వాటి యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి సో ఈ విధంగా వలసలు పోవడాన్ని మనం ఏమంటాము? ట్రాన్స్ హ్యూమన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. జంతువులతో సహా వెళ్తారు వీరు. ఓకేనా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో బంగారు
పీచు అనే పదం దేన్ని సూచిస్తుంది? గోల్డెన్ ఫైబర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఏంటండి? ఆప్షన్ సి జనపనార. ఓకే, పశ్చిమ బెంగాల్ టాప్లో ఉంటుందండి మన దేశంలో జనపనార ఉత్పత్తిలో, గోల్డెన్ ఫైబర్. నెక్స్ట్, చెరుకులో సుక్రోజ్ మోతాదు అన్నది ఈ క్రింది వాటిలో దేని కారణంగా తగ్గుతుంది? సుక్రోజ్, చెరుకులో ఉండేటువంటి చక్కెర పేరు ఏంటండి? సుక్రోజ్. ఓకే, మరి దీని యొక్క మోతాదు, దాంట్లో ఉండేటువంటి క్వాంటిటీ ఎందు కారణంగా తగ్గుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. మొక్క ఎదుగుదల సమయంలో అధిక వర్షపాతం సంభవిస్తే ఏమవుతుందండి? మరి ఆ సుక్రోజ్ మోతాదు అనేది తగ్గుతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, అంటే దానికి ఎంత వాటర్ అయితే కావాలో అంతవరకే ఉండాలి. వర్షం ఎక్కువ పడినా కూడా ఏమవుతుంది? ఆ చెరుకు చెట్లు అనేవి నీటిని ఎక్కువగా పీల్చుకొని డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయ్యి ఏమవుతుందండి? చక్కెర పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పోడు వ్యవసాయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏది? పోడు వ్యవసాయం. ఆప్షన్ సి సాగు స్థలము మార్పు. ఇవి ఎక్కువగా మనము గిరిజనులలో ఎక్కువగా చూస్తామండి. పోడు వ్యవసాయం, ఒకసారి ఒక దగ్గర సాగు చేస్తారు, మళ్ళీ మరొక దగ్గర నేలను సాగు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. దీన్ని మనము పోడు వ్యవసాయం గిరిజన తెగలలో ఎక్కువగా చూస్తుంటాము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నేల యొక్క సంతానోత్పత్తిని దీని ద్వారా మెరుగుపరచవచ్చు. సంతానోత్పత్తి ఏంటండి? దాని యొక్క నేల యొక్క సారవంతాన్ని పెంచడం అండి. ఓకే, మరి దేని ద్వారా ఇది సాధ్యమవుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సజీవ వానపాములను జోడించడం. ఏంటండి? వానపాములు ఉంటాయి కదా, ఆ వానపాములని మరి నేలలో ఉంచడం ద్వారా అవి ఏం చేస్తాయంటే నేలలో వాటి యొక్క విసర్జకాలను వదిలేసి చాలా చాలా సారవంతంగా చేస్తాయి నేలని. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది? నేల యొక్క సారవంతత అనేది పెరుగుతుంది, లేదా సంతానోత్పత్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్, విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. విస్తృతమైన జీవనాధార వ్యవసాయానికి సంబంధించి ఆప్షన్ సి అండి. తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో వ్యవసాయము. దీన్ని ఏమంటాము? విస్తృతమైన జీవనాధార వ్యవసాయం. తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బహుళ పంటలు అనే పదానికి సరైన అర్థం ఏంటి? బహుళ పంటలు. ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ బి అండి. ఒక పొలాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి ప్రతి భాగంలో వేరు పంటలను విత్తనం అండి. ఏంటండి బహుళ పంటలు అంటే ఏంటి? ఒక పొలాన్ని వేరు 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించి. ఓకేనా, ఇక్కడ ఏమన్నారు? బహుళ పంటలు అన్నారు. అంతర పంటలు అంటే ఏంటి? ఒక పంటలోనే మధ్యలో వేరే చెట్లు వేరే పంటలు వేస్తారు, వాటిని అంతర పంటలు అంటారు. బహుళ పంటలు అంటే ఉన్న భూమిలోనే వాటిని పార్టీషన్ చేసేసి కొంత పార్ట్లో ఒక పంట, కొంత పార్ట్లో ఇంకొక పంటను వేయడం అండి. ఓకే, సింపుల్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రపంచంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు? అత్యధిక జనసాంద్రత అంటే ఏంటండి? ప్రతి చదరపు కిలోమీటర్కి 1000 మందికి ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ జనసాంద్రతగా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా జనసాంద్రత ఎక్కువ కలిగిన ప్రాంతాలలో ఏ రకమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు? ఆప్షన్ సి అధిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడము జరుగుతుంది. ఏం వ్యవసాయం అండి? అధిక వ్యవసాయం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పంట భ్రమణం అనున్నది వీటిని సూచిస్తుంది. పంట భ్రమణం దేన్ని సూచిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ డి వివిధ పంటలను వరుసగా పండించడం. పంట భ్రమణం అంటే ఏంటండి? ఒకదాని తర్వాత మరొకటి, అది ఒక సర్క్యులర్ ఫామ్లోనే ఉంటుందండి కంప్లీట్గా. దాన్నే పంట భ్రమణము అంటారు. అంటే వివిధ పంటలను వరుసగా పండించడం. ఏంటి? ఈసారి వరి వేసామండి, నెక్స్ట్ పత్తి, తర్వాత పొగాకు, తర్వాత గోధుమలు, ఆ విధంగా ఒక సర్క్యులర్గా మరి పంటలను పండించే విధానాన్ని పంట భ్రమణము అంటారు. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి? మిశ్రమ వ్యవసాయం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఒకే సమయంలో 2 పంటలు పండించడం
మిశ్రమ వ్యవసాయము అంటారు. దీన్నే అంతర పంటల విధానం అని కూడా అంటారండి. ఓకేనా, ఒక పంట ఉంటుంది, దాని మధ్యలో వేరొక కూరగాయల పంటలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, అలాంటివి వేస్తారండి. ఓకేనా, దీన్ని మిశ్రమ వ్యవసాయము అంటారు. ఒకే సమయంలో 2 పంటలు పండించడం. నెక్స్ట్ వన్, కేరళ తీర ప్రాంతం యొక్క లోతట్టు ప్రాంతాలలో సంవత్సరానికి 2 పంటల వరిని దేని కారణంగా పండిస్తారు? దేని కారణంగా అండి కేరళ లోతట్టు ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటలు వరిని పండిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 సరైనవి. శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రత, సంవత్సరం పొడవునా తగిన వర్షం అనేది ఉంటుందండి. ఎందుకండి, సో మనకు వరికి ఎక్కువ వర్షపాతం అనేది అవసరం కాబట్టి, సో శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రత ఒక కారణము, సంవత్సరం పొడవునా వర్షం కూడా కురుస్తుంది కాబట్టి 2 పంటలు తీస్తారండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో వరి 3 పంటలు పండే సీజన్ను ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతము అనుభవిస్తుంది? రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాము ఆ ప్లేస్ని. ఎక్కడండి మరి? ఆప్షన్ బి, బ్రహ్మపుత్ర లోయలు. ఓకేనా, బ్రహ్మపుత్ర లోయలో ఏం చేస్తారండి? భారతదేశంలో వరి 3 పంటలు పండే సీజన్ను ఇక్కడైతే మనము చూడవచ్చు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలవడం అయితే జరుగుతుంది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో. నెక్స్ట్ వన్, సాగు స్థితి దృష్ట్యా క్రింది వాటిని సరిపోల్చండి. జూమ్ వ్యవసాయం, సాగురీత్యా వ్యవసాయ పద్ధతులండి. జూమ్, పోడు, బీర, పోనం ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో పిలుస్తారు వీటిని? ఆన్సర్, జూమ్ వ్యవసాయం అస్సాంలో అండి, పోడు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్, బీరా మధ్యప్రదేశ్, పోనం కేరళ రాష్ట్రంలో చూడవచ్చు. ఇవన్నీ వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా గిరిజనులు పాటించేటువంటి కొండ ప్రాంతాల్లో చేసేటువంటి వ్యవసాయాలు. నెక్స్ట్ వన్, క్రింది పంటలను పరిగణించండి. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, ఆవాలు. సో క్రింది వాటిలో పైన పేర్కొన్న వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఖరీఫ్ పంటలు మనకు 3 కాలాలు ఉంటాయండి, రబీ, ఖరీఫ్, జియాద్ అనేటువంటి 3 కాలాలు ఉంటాయి. మరి వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2, 3. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఈ 3 కూడా ఖరీఫ్ పంటలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఏం పంటలండి? ఖరీఫ్ పంటలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఖరీఫ్ పంటలను ఏ నెలలో విత్తుతారు? ఏ నెలలో విత్తుతారండి ఖరీఫ్ పంటలను? ఆప్షన్ బి, జూన్ నెలలో. ఎప్పుడు? జూన్ నెలలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రబీ పంట కానిది ఏది? ఆప్షన్ బి, మొక్కజొన్న. మొక్కజొన్న రబీ పంట కాదు. ఓకేనా, ఖరీఫ్ పంట అందరికీ తెలుసు. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి రబీ పంటలు గోధుమ, ఆవాలు, ధాన్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో రబీ సీజన్లో ఈ క్రింది పంటల సమూహాలలో దేనిని పండిస్తారు రబీ సీజన్లో? ఆన్సర్ ఆప్షన్ ఏ, గోధుమ, బార్లీ, గ్రామ్ అనేటువంటివి రబీ సీజన్లో పండించేటువంటి పంటల సమూహాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రధానంగా పొడి వ్యవసాయం ద్వారా ఈ క్రింది పంటల్లో ఏది పండిస్తారు? పొడి వ్యవసాయం ద్వారా. ఆప్షన్ ఏ, మిల్లెట్స్ అండి. వీటికి ఎక్కువ వర్షాభావ పరిస్థితులు అవసరం లేదు. ఓకేనా, పొడి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి మిల్లెట్స్, తృణధాన్యాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. అతిపెద్ద నీటిపారుదల, అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల, అతిపెద్ద బావి నీటిపారుదల, అతిపెద్ద నికర కాలువల నీటిపారుదల ఎక్కడ చూస్తాం? ఏ రాష్ట్రాల్లో? 1 by 1 చూద్దామండి. ముందుగా అతిపెద్ద నీటిపారుదల సౌకర్యాలు కలిగింది పంజాబ్ అండి. మన దేశంలో పంజాబ్లో ఎక్కువ నీటిపారుదల వ్యవస్థ ఉంటుంది. అతిపెద్ద ట్యాంక్ నీటిపారుదల అంటే గొట్ట బావులండి, తమిళనాడులో ఎక్కువగా చూడవచ్చు. అతిపెద్ద బావి నీటిపారుదల, గొట్ట బావులు అంటే బోర్వెల్స్ అండి. ఓకేనా, బావులు అంటే మళ్ళీ సపరేట్. ఓకే, మరి అతిపెద్ద బావుల నీటిపారుదల ఎక్కడ ఉంటుందంటే గుజరాత్. అతిపెద్ద నికర కాలువల ద్వారా నీటిపారుదల జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సాగును మార్చడం అనే అంశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సాగును మార్చడము అంటే ఏంటండి? దేనిగా చెప్పుకోవచ్చు? 1 మరియు 2 సరైనవి. ఇందులో దున్నడం ఉండదండి. ఓకేనా, దున్నడం ఉండదు. ఓకే, ఇది పంటను కోసిన తదుపరి తగలబెట్టేటువంటి వ్యవసాయము.
తగలబెట్టేసి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక దగ్గర కొత్తగా వ్యవసాయం చేస్తారు. అలా తగలబెట్టిన అవశేషాలు ఏమవుతాయంటే మళ్ళీ అవి ఎరువులుగా మారడం అయితే జరుగుతుంది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశంలోని ప్రధాన పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది. పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏంటండి, కర్ణాటక. ఓకేనా, మైసూర్ పట్టు అంటాం కదా, సో చాలా ఫేమస్ ఇది కర్ణాటక. ప్రపంచంలో చైనా టాప్లో ఉంటుంది, భారతదేశంలో కర్ణాటక. మరి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుందండి భారతదేశం పట్టు ఉత్పత్తిలో. నెక్స్ట్ వన్, క్రింది పంటలలో ఏది భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చెరుకు విస్తీర్ణం అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశంలో నల్ల మిరియాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము? చాలా చాలా ఫేమస్ అండి ఇవి. ఆప్షన్ బి అండి, కేరళ రాష్ట్రం. ఓకే, గాడ్స్ ఓన్ కంట్రీ అంటాము. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ప్రధాన నూనె గింజలు ఏవి? ప్రధాన నూనె గింజలు ఏవి? మరి ఈ క్రింది వాటిలో ఏది ఉత్పత్తి పరిణామం యొక్క అవరోహణ క్రమం యొక్క సరైన క్రమం? ఆప్షన్ బి అండి, ఫస్ట్ 3 వేరుశనగ టాప్లో ఉంటుందండి, ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. తర్వాత ఆవాలు, తర్వాత సోయాబీన్, తర్వాత సీసం. ఓకే, ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉంటాయి. ఉత్పత్తి పరిమాణం దృష్ట్యా. ఓకే, ఉత్పత్తి పరిమాణం, క్వాంటిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది వాటిని సరిపోల్చండి. కాఫీ, అల్ఫాన్సో మామిడి, టీ, సింకోనా. సో ఎక్కడ ప్రసిద్ధి మరి ఇవి? కాఫీ తెలుసు, మామిడికాయలు, టీ, సింకోనా. మరి ఎక్కడ ప్రసిద్ధి చూద్దాం. ముందుగా కాఫీ ఎక్కడ ప్రసిద్ధి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోజికోడ్, కేరళ. ఓకే, ఆల్ఫాన్సో మామిడి అండి ఎక్కడ ప్రసిద్ధి మరి? ఆల్ఫాన్సో మామిడిలు ఆప్షన్ 4 రత్నగిరి. టీ ఎక్కడ ప్రసిద్ధి అంటే ఆప్షన్ 3 అండి, నీలగిరి కొండలు. సింకోనా ఎక్కడ ప్రసిద్ధి అంటే అన్నమలై హిల్స్ అండి. ఓకేనా, చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్లేసెస్. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలో పెర్ల్ ఫిషింగ్ ఎక్కడ బాగా అభివృద్ధి చెందింది? అంటే ముత్యాల యొక్క ఉత్పత్తి అనేది ఎక్కడండి? ఆప్షన్ సి, రామేశ్వరం వద్ద తీరంలో అండి. ఓకేనా, ముత్యాల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతుంది, పెర్ల్ ఫిషింగ్. నెక్స్ట్, భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తులలో ఎగుమతి చేసే అత్యంత ముఖ్యమైన అంశం ఏది? ఏంటండి? ఆప్షన్ సి, రొయ్యల ఉత్పత్తి ఎగుమతి అనేది ఎక్కువగా జరుగుతుంది మన దేశం నుండి. నెక్స్ట్ వన్, క్రింది అంశాలలో సరికానిది. ఎర్ర మిరపకాయలు ఆంధ్రప్రదేశ్, కుంకుమ పువ్వు జమ్మూ, అల్లం సిక్కిం, సహజ రబ్బరు కేరళ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అల్లం సిక్కిం అనేది తప్పండి. ఓకేనా, మిగతావన్నీ సరైనవే. ఎర్ర మిరపకాయలు గుంటూరు మిర్చి అండి, ఫేమస్, ఆంధ్రప్రదేశ్ లామ్ మిర్చి యార్డ్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు అండి, కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే పండుతుంది ఇది. సహజ రబ్బరు కేరళ ఆఫ్ కోర్స్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆల్ఫాన్స్ మామిడి యొక్క నివాసం ఏది? ఎక్కడండి? రత్నగిరి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం, క్రింది రాష్ట్రాలలో గోధుమలను పండించిన భారత రాష్ట్రం ఏది? గోధుమలను పండించినటువంటిది ఏంటండి? ఆప్షన్ డి, తమిళనాడు పండించదండి. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గోధుమలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది ద్వీపకల్ప భారతదేశంలో ట్యాంక్ ఇరిగేషన్ను అభ్యసించడానికి కారణం కానిది ఏది? ద్వీపకల్ప భారతదేశం అంటే సింపుల్గా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ట్యాంక్ ఇరిగేషన్ అభ్యసించడానికి కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా నదులు శాశ్వతమైనవి. సో ఇది కారణం కానిదండి, తప్పు. మరి కరెక్ట్ ఏంటి? తరంగాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు ఉండడం, చొరబడిన రాతి నిర్మాణం కారణంగా వర్షపు నీరు తక్కువగా ప్రవహించడం, వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే అనేక ప్రవాహాలు ఉన్నాయి. సో ఆప్షన్ 3 అనేది తప్పు. ఓకే, ట్యాంక్ ఇరిగేషన్కి కారణం కానిది ఇది. కారణమైనవి ABD. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బేసి ఉత్పత్తులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ అండి, కస్టర్డ్ సీడ్ అండి, నువ్వులు, వేరుశనగ, ఆవాలు, ఆవ నూనెలు తీస్తారు. కస్టర్డ్ సీడ్ అనేది ఈ రకానికి చెందినది కాదు. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు క్వశ్చన్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో భూ వినియోగ వర్గీకరణ యొక్క ఉజ్జాయింపు ప్రాతినిధ్యానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, నికర విస్తీర్ణము 47%, అడవులు 23%, ఇతర ప్రాంతాలు 30% ఉన్నాయండి. ఓకేనా, భూ
వర్గీకరణ కనుక చూసినట్లయితే. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎవరికైనా డౌన్లోడ్ అవ్వకుండా కామెంట్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.